అసలైన అడ్వెంచర్ అంటే ఇది ఒక 2 కిలోమీటర్స్, ఇంకా 2 కిలోమీటర్స్ అయితే మనం వచ్చేసినట్టు లొకేషన్ దగ్గరికి. ఇదే దూద్ సాగర్ వాటర్ ఫాల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంటుంది పైకి. ఇప్పుడు వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ వచ్చినాం. సో దూద్ సాగర్ వాటర్ ఫాల్ ఎంట్రన్స్ ఇది. నాకు తెలిసి ఇక్కడ నుంచి మొత్తం ఇప్పుడు పైకి ఎక్కేది ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎక్కడున్నామంటే పార్కింగ్ లాట్లో. ఇప్పుడు మీరు దూద్ సాగర్ రావాలంటే సపరేట్గా వెహికల్స్ ఉంటాయి కదా, అది ఇక్కడ వరకే వస్తాయి. ఇదే పార్కింగ్ లాట్. ఇక్కడ నుంచి ఎవరైనా ట్రక్ చేసుకొని వెళ్ళాలి పైకి, ట్రెక్కింగ్ చేసుకొని పైకి వెళ్ళాలి. ఇక్కడ ట్రైన్ వెళ్తుంది పైన. వా, వాటర్ సౌండ్ చూసినారు ఎట్లా వస్తుందో. వాటర్ అయితే గట్టిగా ఉన్నాయి, అంటే వాటర్ ఫ్లో మొత్తం చాలా ఉంది. కింద విషయంగా వాటర్ క్రాసింగ్ అవుతుంది మొత్తం. నడరా. సో ఇది ఒక వాటర్ క్రాసింగ్ కంపల్సరీ వేయాలి. ఇక్కడ ఎవరైనా వేయాలి, కానీ చూసి వేయాలి. ఓకే ఓకే. ఓహో, ఫ్లో మాత్రం డేంజర్ ఉంది. ఇట్లుంటే ఫ్లో. ఇందుకేంచి పైకి ఒక కొండ ఎక్కినాము. ఒక డేంజర్లు ఉండే మొత్తం రూట్ మొత్తము. మళ్ళీ ట్రాక్ దగ్గరికి వచ్చేసినాం. ఇక అయిపోయింది, వచ్చేసినాం. పక్కనే ఉంటుంది, ఇక్కడ సైడ్ ఉంటుంది వాటర్ ఫాల్. సో ఫైనలీ వచ్చేసినాం దూద్ సాగర్ వాటర్ ఫాల్ దగ్గరికి. ఇక్కడ పైన వాటర్ కనబడుతుంది కదా, గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది, మొబైల్తో షూట్ చేస్తున్నా. ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది వాటర్ ఫాల్ దగ్గరికి. డేంజర్ ఉంది రూట్ మొత్తము. సో మీరు అందరు ప్రిపేర్ అయ్యి రావాలి ఇక్కడికి. చూసారా మొత్తం మంకీస్ ఉన్నాయి. హలో, మాకు దురదొస్తలే. ఇక్కడ చూసినారా బోర్డ్, లెంత్ వచ్చేసి 142 కేవ్. 2 కేవ్స్ ఉంటాయి, చిన్న టన్నల్స్ ఇవి. ఇక్కడ వాటర్ ఫాల్. వావ్, క్రేజీ ఉంది లొకేషన్. సో చిన్న ట్రైన్ వస్తుంది ఇక్కడికి. ఒక చిన్న ఇంజన్ ఇది. చిన్న ఇంజన్. వచ్చేసినాం దూద్ సాగర్ దగ్గరికి, వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసినాము. ఈ 2 టనల్స్ దాడితే మన కాల్ సెట్. ఇంకేంది, ఫుల్ ఎంజాయ్. ఇక చలో లెట్స్ గో. ఒకసారి వాటర్ ఫాల్ కూడా చూపిస్తాం మీకు. కమాన్. సో అక్కడి నుంచి వచ్చినాం. ఇప్పుడు మనం మీకు ఒకటి చూపిస్తా. లెట్స్ గో. సో మెయిన్ పాయింట్కి వచ్చినాం. ఇప్పుడు ఒకటి చూపిస్తా. 3, 2, 1.
ఫైనలీ వచ్చేసినాం దూద్సాగర్ వాటర్ ఫాల్ దగ్గరికి. బ్యాక్ సైడ్ ఉంది కదా దూద్సాగర్ వాటర్ ఫాల్. సో ఇది కూడా ఒక వ్యూ పాయింట్. అందరేమో జీప్లో వస్తే అక్కడికి వస్తారు, మేమేమో ఇట్లా పైకి వచ్చినాము. సో చూసుకోండి, ట్రైన్ అయితే రాలేదు ఇప్పుడైతే. సో ఇదే దూద్సాగర్ వాటర్ ఫాల్. సో మీరు రావాలంటే పక్కా గైడ్తో రావాలి ఇక్కడికి. సో మీరు పక్కా రావాలంటే ఇక్కడికి గైడ్తో రావాలి, ఎందుకంటే మీకు రూట్ తెలియదు. సో చూసారు నా బ్యాక్ సైడ్ ఉంది దూద్సాగర్ వాటర్ ఫాల్. అక్కడ కిందికి ఇప్పుడు గుట్ట మౌంటైన్ దాటి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చింది మేము ఒక 13 కిలోమీటర్స్ వచ్చినాము. 12 చేంజ్ 13 సమ్ ఉంటుంది. చూసినావా? హలో. సో ఇది ఒక టనల్. ఇట్లాంటి 2 ఉంటాయి టనల్స్. టూ టనల్స్ ఉంటాయి ఇప్పుడు. అని కొంచెం చాలా డేంజరస్ ఉంటాయి టనల్. ఇది ఏ టైంలో ట్రైన్ వస్తుందో తెలియదు. సో ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. వావ్, అల్టిమేట్. సో చిన్న వాటర్ ఫాల్ ఇది. సో చూడండి పైకి. సో ఇక్కడ నుంచి వేరే రూట్ వెళ్తున్నాం మేము. ఇట్లా కిందికి పోవాలి మొత్తము. నాకు తెలిసి ఇది పార్ట్ 2 అవుతుంది అనుకుంటా వీడియో, ఎందుకంటే దూద్సాగర్ వెళ్ళేటప్పుడు మళ్ళీ రావడానికి ఒక వీడియో, 2 వీడియోలు చేస్తాను అనుకుంటా. చూసాం ఇట్లా దిగాలి మొత్తము. అమ్మో అయినా జర వెళ్ళని దిగాలి. జయ హనుమాన్. షట్, జస్ట్ మిస్. ఏంది బ్రో ఎంత అడ్వెంచర్ ఉంది, ఫుల్ అడ్వెంచర్స్ ఉంది. ఫుల్ అడ్వెంచర్ ఉంటుంది. జర మీరు కూడా వచ్చేటప్పుడు జర చూసి రావాలి, డేంజర్ ఉంది. కొంచెం చూసి రెడీ. మేడం సో ఇక్కడ నుంచి ఇంకో వ్యూ పాయింట్ ఉంది, అది కూడా చూపిస్తా. 3, 2, 1. ఇది ఇంకో వ్యూ పాయింట్. ఇది అల్టిమేట్. ఈ లొకేషన్ చూడండి. వావ్. సో ఇది మొత్తం వ్యూ పాయింట్. ఇదే పైకి ట్రైన్ వెళ్తుంది, ఇది కూడా చూసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ నుంచి ఇక్కడ పెద్దది ఉంది, అసలు చాలా డీప్ ఉంటుంది. ఇంకా వాటర్ కూడా చూసి వెళ్ళాలి. సో ఇదే దూద్సాగర్ వాటర్ ఫాల్. సో ఇక్కడనే సూపర్ వాటర్ ఇస్తాను. సో ఇక్కడ వ్యూ పాయింట్, పైన ట్రైన్ కూడా వస్తుంది. సో సౌండ్ మాత్రం ఘోరంగా వస్తుంది, చూసుకోవచ్చు. సో ఇదే వ్యూ పాయింట్. అక్కడ నుంచి వస్తున్నాయి వాటర్ మొత్తం. ఇదంతా ట్రాక్, ఇదంతా ट्रेन ट्रैक ही भाई कितना डीप रहते हैं? इधर 20 फीट, उधर 10 फीट है।
ఇక్కడ 20 feet డీప్ ఉంటుందంట, అక్కడ 10 feet ఉంటుందంట. లైఫ్ జాకెట్స్ కూడా లేవు, అందుకే మేము వెళ్ళాము. ఎందుకు ఎప్పుడు రిస్క్ తీసుకోవద్దు. ఇక్కడ నుంచే మంచిగా నేచర్. तो इन्होंने మా గైడ్. भाई आपका नाम क्या? ఉత్పల్ అంట ఈయననే. సో పర్ హెడ్ వచ్చేసి 500 తీసుకుంటాడు, కానీ మంచి లొకేషన్లో చూపిస్తుండు బ్రదర్. సో నెక్స్ట్ టైం రావాలంటే బ్రదర్కి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో. లాస్ట్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ మీద ఉంది. సో బ్రదర్కి కాంటాక్ట్ చేయండి, ఇట్లాంటి లొకేషన్ పక్కా చూపిస్తాడు. ఎందుకంటే ఎవరు రారు ఈ లొకేషన్కి, సో అన్ననే చూపిస్తాడు. ఎందుకంటే చాలామంది ఆ పైకి వచ్చే వ్యూ చూసుకొని వెళ్ళిపోతారు, కానీ అన్న కిందకి తీసుకొచ్చిండు. ఇది సీజన్ టైం కాదు. సీజన్ టైం అయితే ఇంకా హైలైట్ ఉంటుంది. క్రిస్మస్ టైంలో వస్తారు, డిసెంబర్ టైంలో సీజన్ ఉంటుంది. ఆ టైంకి వచ్చి మంచిగా ఇక్కడ స్విమ్మింగ్ చేయొచ్చు, అంటే లైఫ్ జాకెట్ వేసుకొని స్విమ్మింగ్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా? చలో మరి. పాత వాటర్ ఫాల్ అంటే ఇది भाई कौन से ये वाला बहुत ओल्ड से इधर ही है, अभी तक कुछ नहीं हुआ है यहाँ पे. बहुत शूटिंग भी हुआ है इधर. अच्छा షూటింగ్ అయినా అంటారు. చాలా వచ్చేసినాం. ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్ ఉంది. ట్రైన్ వస్తుంది. ఇద్దరా? మనం జస్ట్ ట్రైన్ అయిపోయిందా ఇప్పుడు? సో ఫైనల్లీ బ్యాక్ వచ్చేసినాము. ఇప్పుడు ఏ పాయింట్లో స్టార్ట్ అయినామో ఆ పాయింట్కి వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఇక రూమ్కి ఒక 100 kilometers ఉంటుంది. ఈ రూట్లోనే వెళ్ళినాం ట్రెక్కింగ్కి. సో కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్లీ టోటల్లీ 24 kilometers ట్రెక్ చేసినాం ఇవాళ. సో గైడ్ వచ్చేసి ఈయననే. भाई आपका नाम बोलो. उत्पल. तो भाई सैटरडे संडे ट्रेन्स मिलता? कभी भी कब मिलता ट्रेन्स? ट्रेन्स किधर ऊपर जाने के लिए? ऊपर जाने के लिए सैटरडे संडे रहता है. सैटरडे नहीं है, संडे के दिन रहता है. टाइमिंग 8:30. कौन सा स्टेशन है ये? कोलम स्टेशन ఇది. సో 8:30 इधर कोलम स्टेशन से जाता है. अच्छा, कोलम स्टेशन నుంచి 8:30కి స్టార్ట్ అయితే అంటే ట్రైన్స్. సో మీరు ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయితే ఇక్కడికి రీచ్ అయిపోతే కార్లో వచ్చి ట్రైన్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. లేకపోతే ట్రెక్కింగ్ చేయాలంటే సో మనకి కాంటాక్ట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను నేను. ठीक है भाई, थोड़ा हमारा बंदा आया था, थोड़ा देख लो. ठीक है, हमारा वीडियो आके देख लेता. ना रूम का 4,500 नाइट स्टे के लिए. नाइट स्टे. हाँ, 10 आदमी के लिए. 10 आदमी के लिए. 5 मेंबर्स उतना ही है कि प्राइवेट देता है. अच्छा, एट टाइम एक ही ग्रुप लेता है अंदर. ओके. तो अंदर क्या है? 2 रूम है, स्विमिंग पूल है, किचन है, म्यूजिक सिस्टम है, बारबेक्यू स्टैंड है और एक हॉल है छोटा सा. तो टाइमिंग्स, चेक इन का टाइमिंग्स? चेक इन टाइमिंग इवनिंग 7 o'clock, मॉर्निंग 9 o'clock चेकआउट. ठीक है. ఓకే బాయ్, థ్యాంక్ యూ. సో ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా రావచ్చు అంటే ఈవినింగ్ వరకు ఇక కోలా స్టేషన్ ఇక్కడికి వచ్చిరంటే ఇక్కడ స్టే చేయవచ్చు. నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ దూసగా ట్రెక్కింగ్ చేసుకోవచ్చు ఇక మీరు. ఓకేనా? సో ఈ వీడియో ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నా. ఓకేనా? బాయ్, టేక్ కేర్.